చీమల భయంతో ఒక మహిళ మరణించిందనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరినీ నివ్వెరపోయేలా చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. చీమల భయంతో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. చీమలను చూసి భయపడిపోయి చింద మనిషా అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఇక భర్త రోజులాగే విధులకు వెళ్ళాడు. తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో బెడ్రూమ్ తలుపు వేసి ఉంది. ఎంత కొట్టినా ఎవరు తీయలేదు. దీంతో ఏమైందో అనేటటువంటి ఆందోళనతో స్థానికుల సహాయంతో బెడ్రూమ్ తలుపును బద్దలు కొట్టి చూస్తే మనీషా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లుంది. ఇక చనిపోతూ ఒక లెటర్ కూడా రాసింది. చీమలతో బతకడం నా వల్ల కాదు అంటూ ఆ లేఖలో రాసింది. అలాగే కూతురుపై ఉన్నటువంటి ప్రేమను కూడా వ్యక్తం చేస్తూ చనిపోతూ కూతుర్ని బాగా చూసుకోవాలని కూడా ఆ లేఖలో రాసింది. కొంతకాలంగా చీమలంటే భయపడుతుంది మనీషా. దీనికి ఒక ఫోబియా కారణంగా చెప్తుంటారు. మిర్మికోఫోబియా, చీమలను చూసి భయపడేటటువంటి ఫోబియా ఇది. చీమలను చూస్తే చాలు ఒక రకమైనటువంటి ఆందోళన, చిరాకు, భయం కలుగుతుంది ఈ ఫోబియా వల్ల. సో ఈ ఫోబియా అనేది పెద్ద ప్రాణాంతకమైనటువంటి ఫోబియా కాకపోయినప్పటికీ కూడా చీమలను చూసినప్పుడల్లా చిరాకు, భయం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఈ ఫోబియాతో రోజు రోజుకి భయం పెరిగిపోయి దాని ప్రభావంతో నెగిటివ్ ఆలోచనలు కూడా పెరిగిపోయాయి. సో మొత్తంగా చూస్తే సైకలాజికల్గా ఆమె దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీంతో చీమల్ని చూసి భయపడిపోతున్నాను, చీమల వల్ల ఇక నాతో కాదు అని చెప్పి ఇక మరణిస్తున్నానని చెప్పి ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది మనీషా. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. ఎందుకంటే చీమల భయంతో చనిపోవడం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. అయితే ఈ ఫోబియాతో బాధపడుతున్నటువంటి మనీషకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇప్పించినట్టు తెలుస్తుంది కుటుంబ సభ్యులు. అయితే చివరికి ఆ ఫోబియాతోనే తనువు చాలించింది. మరణించే సమయంలోనూ పాపకు సంబంధించినటువంటి మొక్కును తిరుపతిలో తీర్చాలని చెప్పి భర్తకు లేఖ ద్వారా చెప్పింది. అయితే పోలీసులు కూడా ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేసి ఈ ఫోబియాతోనే ఆమె చనిపోయినట్లు ధృవీకరించారు. అయితే ఏదైనా ఫోబియా ఉంటే దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ ఫోబియా ఉన్నప్పుడు వైద్యం ఏదైతే చికిత్స కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కారణం ఏదైనా కూడా అర్ధంతరంగా మహిళ మృతి చెందడం అనేది ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇక పాపకు తల్లి లేని లోటు కూడా ఎవరు కూడా పూడ్చలేరు. సో చిన్న చిన్న సంఘటనలకే ఈ విధంగా విసుగు చెంది తనువు చాలిస్తున్నటువంటి ఘటనలకు ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నేటి సమాజంలో అంటే ఉరుకుల పరుగుల సమాజంలో అనేకమైనటువంటి ఒత్తిళ్లతో మరి తనువు చాలిస్తున్నటువంటి ఘటనల్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో కొంత అవగాహనతో, కొంత దీనికి సంబంధించినటువంటి కొంత ఓపికతో చికిత్స తీసుకుంటే మరి దాని నుంచి మరి బయటపడగలం. సో ఇదే అంశానికి సంబంధించి ఈ యొక్క ఫోబియాస్ ఎలా ఉంటాయి, ఈ ఫోబియాస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అదేవిధంగా అసలు ఈ చీమల భయంతో అంటే ఆ ఫోబియా అనేది అంత పెద్దగా ఉంటుందా సమస్య అనేది మనతో పాటు మాట్లాడడానికి నేహా కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ఎవరైతే డాక్టర్ కోటేశ్వరరావు గారు, ప్రముఖ సైకాలజిస్ట్, అదేవిధంగా హిప్నటిస్ట్, వారిని ఒకసారి ఆ లైన్లోకి తీసుకుందాం. మరి వారు ఏం చెప్తున్నారు అనేది. మరి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేకం ఉంటాయి. సో వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి. సో మొత్తానికైతే ఒక మహిళ చీమల భయంతో ఆత్మహత్యకు పాల్పడడం అనేది నిజంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నేహా కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ప్రముఖ సైకాలజిస్ట్, అదేవిధంగా హిప్నటిస్ట్ డాక్టర్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఇప్పటికే మనం వార్తల్లో ఒక చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. చీమల భయంతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధికి చెందినటువంటి ఒక మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఆ లెటర్లో కూడా స్పష్టంగా చెప్పింది, నేను ఈ చీమలతో వేగలేకపోతున్నాను, చనిపోతున్నాను అని చెప్పేసి. సో ఆ ఫోబియా అంత ప్రాబ్లమేటిక్గా ఉంటుందా సార్ అది? యాక్చువల్గా ఫోబియా అనేది ప్రాబ్లం ఉంటుంది, కాకపోతే చనిపోయేంత ప్రాబ్లమే ఉండదు. తనకి ఏంటంటే సైకోటిక్ ప్రాబ్లం ఉంటుంది. దానికి తోడు ఏంటంటే ఫోబియాతో పాటు యాక్చువల్ గా ఫోబియా అనేది ఒక యాంగ్జైటీ డిజార్డర్. ఇది దీంతో ఏమవుతుందంటే డైలీ లైఫ్ ట్రబుల్ అవుతారు బాగా వరకు. అంతవరకు ఏంటంటే చీమలు రాకుండా రక్షించుకోవటం అదే ఇది చేసుకుంటా ఉంటారు. కానీ సూసైడికల్ టెండెన్సీ వస్తుందంటే డిప్రెషన్ ఉండొచ్చు, తనకి డెల్యూషన్స్ ఉండొచ్చు, కొన్ని భ్రమలు, భ్రాంతులు అట్లాంటివి ఉండొచ్చు. ఉండటం వల్ల ఏంటంటే మేబీ సూసైడికల్ టెండెన్సీ కూడా ఉండొచ్చు. అది ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఉండొచ్చు. అంటే చిన్నప్పటి నుంచే ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి మాట. అదే. సో ముఖ్యంగా అంటే ఈ ఫోబియాస్ నుంచి బయటపడడానికి ఎటువంటి కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది సార్ ఇటువంటి వాళ్ళకి, ఫోబియాలతో బాగా బాధపడే వారికి? ఇబ్బంది ఫోబియా నుంచి రావటం అంటే చాలా ఈజీ అండి. జస్ట్ ఏంటంటే యాంగ్జైటీ, పానిక్ వస్తుంది. దాన్ని చూసుకొని ఏంటంటే డైలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అంతే. అంటే రొటీన్ వాళ్ళు ఏదైతే చేయలేకపోతారో చేయలేక
సఫర్ అవుతూ ఉంటారు. చేయలేనప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఎందుకు ఈ లైఫ్ హోప్లెస్నెస్ వస్తుంది. హోప్లెస్నెస్ సూసైడికల్ టెండెన్సీ వస్తుంది మామూలుగా. ఓకే అండి, ఏం చేయలేకపోతున్నాను, లేకపోతే పిల్లలకి ఏం చేయలేకపోతున్నాను, హస్బెండ్ ఏం చేయలేకపోతున్నాను, హోప్లెస్నెస్ వచ్చి సూసైడికల్ టెండెన్సీ వస్తుంది. అంటే ఏంటి, ఒక లాంగ్ రన్ లో ఫోబిక్ లో ఉంటే ఏమవుతుందంటే డిప్రెషన్ వస్తుంది, సూసైడికల్ టెండెన్సీ కూడా వస్తుంది. ఇది కారణం. ఓకే అండి, అంటే ఫోబియాలో చాలా మంది చాలా రకాలుగా నా దగ్గర ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. అందులో సూసైడికల్ టెండెన్సీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఫోబిక్ కండిషనే కారణం సూసైడ్ చేసుకుంది అనేది మాత్రం వాస్తవం కాదు. తనకి ఇంకా సైకలాజికల్ డిప్రెషన్ ఉండొచ్చు, సూసైడికల్ టెండెన్సీ ఉండొచ్చు. ఇది మాత్రమే రీజన్. అంటే ఏ ఫోబియాకైనా చికిత్స ద్వారా నయమవుతుంది తప్పకుండా. అవును, యాంగ్జైటీ డిజార్డర్స్ అన్నిటికీ కూడా నేనేం చెప్తున్నానంటే యాంగ్జైటీ అన్నిటికీ కూడా కౌన్సిలింగ్ సైకోథెరపీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే వీ కెన్ చేంజ్ ద ఇంటర్నల్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్. అంటే దాని ద్వారా వచ్చే ఇంటూ థాట్స్ ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో వాటిని మార్చుకోవచ్చు, యాంగ్జైటీ లెవెల్ తగ్గించుకోవచ్చు, పానిక్ ని తగ్గించుకోవచ్చు. ఇది యాంగ్జైటీ డిజార్డర్ వరకు కౌన్సిలింగ్ అండ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ప్రజలకు అవగాహన రాహిత్యం కూడా దీనికి కారణం అని చెప్పుకోవచ్చు సార్. సాధారణంగా జ్వరం వస్తే వివిధ డాక్టర్ల దగ్గరికి లేకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో అంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒక అవగాహన అనేది ఇంకా ప్రజల్లో వచ్చిందని చెప్పుకోవచ్చా, రాలేదా, ఎట్లా? అది కొంచెం ఇప్పుడిప్పుడే వస్తుందండి. కొంచెం ట్రెండ్స్ అండి ఇప్పుడు చూస్తే మనకు కొంచెం ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ దేని దగ్గరికి వెళ్తారంటే కొంచెం డివోషనల్ గా వెళ్తారు, ముచ్చేస్తారు, చర్చికి చర్చి దగ్గరికి వెళ్తారు, అట్లా తాయితులు కట్టించుకుంటారు, అట్లా ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. కొంతమంది దానికి కూడా ఒప్పుకోరు, మెడిసిన్స్ వాడాలన్నా కూడా రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కారణం. మందులు వాడుకున్నా కౌన్సిలింగ్ తీసుకున్న అద్భుతంగా ఫోబియా నుంచి మనం బయటికి రావచ్చు. ఓకే అండి, దానికి ఏంటంటే ఫోబిక్ కండిషన్ కి తనకి సూసైడికల్ టెండెన్సీ ఉంది బాగా. అంటే ఒక డెల్యూషన్, అంటే ఫాల్స్ ఫీలింగ్ అనేది మైండ్ లో రన్ అవుతూ ఉంటది. ఈ లైఫ్ సూసైడ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక దాన్ని నిజమని నమ్ముతూ ఉంటారు. దాంతో మేబీ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయిపోయి ఇట్లా జరగవచ్చు. అంటే సాధారణంగా ఇప్పుడు కొంతమంది చీకటిని చూస్తే భయపడతారు, కొంతమంది బల్లుల్ని బొద్దింకల్ని చూస్తే, అంటే ఇది కూడా సాధారణంగా అటువంటి ఫోబియా మాత్రమే అంతే. ఫోబిక్ ఈజ్ ద ఫోబిక్ కండిషన్. ఓకే అండి, ఇట్ ఈస్ ఇర్రేషనల్ ఫియర్, నాట్ ఏ రేషనల్. ఓకే అండి, ఇర్రేషనల్ అంటే అర్థం లేని భయాలు చాలా ఉంటాయి కదా. నెంబర్ ఆఫ్ ఫియర్స్ ఉంటాయి. బైక్ లో వెళ్ళాలంటే భయం, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఫుడ్ భయం, ఎగ్జామ్ స్టూడెంట్స్ తీసుకోండి ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. ఇవన్నీ అట్లాగే ఇది కూడా. కాకపోతే ఏంటంటే తను ఏదైతే ఉందో చీమలు అనే దాంతో స్ట్రగుల్ అయిపోతూ ఒక రకమైన దాంట్లో ఉండటం వల్ల ఫస్ట్ కొంచెం ఇంటర్వెన్షన్ ఫస్ట్ లెవెల్ వరకు కౌన్సిలింగ్ అది ఇస్తే చాలా వరకు అర్థం చేసుకొని బయటకు రాగలుగుతాం. అవగాహన రాహిత్యం దానికి లాంగ్ రన్ లో కనుక ఫోబిక్ కండిషన్ లో ఉంటే ఏమవుతుందంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు బాగా. డిప్రెషన్ తర్వాత ఏమవుతుంది, నేనేం చేయలేకపోతున్నాను, పిల్లలకి ఏం చేయలేకపోతున్నాను, వైఫ్ గా నా కర్తవ్యం నిర్వర్తించలేకపోతున్నాను అని ఎందుకు ఈ లైఫ్ హోప్లెస్నెస్ వచ్చేస్తుంది అంతా కూడా వచ్చేసి సూసైడికల్ టెండెన్సీ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫోబిక్ కండిషన్ అండ్ డిప్రెషన్. ఓకే అండి, ఆ డిప్రెషన్ మీన్స్ ఏంటంటే ఒక రకమైన ఫాల్స్ ఫీలింగ్స్ ఉంటాయి మామూలుగా. ఎందుకు ఈ లైఫ్ నాకు ఏం చేయలేకపోతున్నాను, నేను ఉన్నా సరే తల్లిగా ఏం చేయలేదు, ఇట్లాంటివన్నీ వస్తా ఉంటాయి. దాన్ని ఏంటంటే మనం కాగ్నిటివ్ బిహేవియర్ అంటాం, బీటీ అంటాం. అంటే ఏంటంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవటం. అంటే తప్పుడు ఆలోచనలు వస్తాయి కదా మామూలుగా, ఎందుకు ఈ లైఫ్ ఇట్లాంటివి వస్తాయి కదా, దాన్ని మార్చుకునే విధానంలో కౌన్సిలింగ్ అద్భుతమైన థెరపీ ఉంటుంది. అవి తీసుకొని బయటపడతారు. సో కౌన్సిలింగ్ ద్వారా ఏ మానసిక వ్యాధినైనా దాన్ని మనం నయం చేసుకొని ఆ డైలీ లైఫ్ ని రొటీన్ గా లీడ్ చేయవచ్చు. యాంగ్జైటీ డిజార్డర్లు అన్నిటికీ కూడా కౌన్సిలింగ్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు, మీ సమయాన్ని కేటాయించి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో చూసారు కదా మానసిక వైద్యులు హిప్నాటిస్ట్ బి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, సో ఏదైతే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోబియా, ఒక్కొక్క భయం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కొంతమందికి చీకట్ను చూస్తే భయం, కొంతమందికి పిల్లిని చూస్తే భయం, కొంతమందికి బొద్దింకలు, మరికొంతమందికి పాములు చూస్తే భయం. ఇట్లా రకరకాల భయాలు, అంటే అర్థం పర్థం లేనటువంటి భయాలు. కొంతమందికి ఫ్లైట్లో జర్నీ చేయడం అంటే, రైల్లో జర్నీ చేయడం అంటే, బస్ ఎక్కాలంటే కొంతమందికి, అలా రకరకాలుగా భయాలు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. కొందరికి పరీక్షలు అంటే అదేవిధంగా టెన్షన్ వస్తూ ఉంటుంది. సో అటువంటి భయాల్ని గనక మనం, అంటే ఆ ఫోబియా అనేది తీవ్ర రూపం దాల్చక ముందే దానికి సంబంధించి మనం సరైనటువంటి ఆ
కౌన్సిలింగ్ ద్వారా ఖచ్చితంగా ఏ వ్యాధినైనా కూడా మానసిక వ్యాధికి సంబంధించి మనం ఖచ్చితంగా నయం చేసుకోవచ్చు. సో ఈ ఏదైతే ఇన్సిడెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఏదైతే చీమల భయానికి సంబంధించి కూడా అది చావు దాకా వెళ్ళేటటువంటి అంత ఫోబియా మాత్రం అది కాదు. కాకపోతే దాని నుంచి ఏదైతే దాని నుంచి బయటపడగలిగితే మాత్రం డైలీ లైఫ్ని లీడ్ చేయవచ్చు అని వారైతే చెప్పారు. అయితే మొత్తానికైతే ఈ యొక్క ఇన్సిడెంట్లో మాత్రం కేవలం ఒక చీమలతో మాత్రమే కాదు, ఆమె ఆందోళన ఏదైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయినట్టుగా కూడా ఆయన సైకాలజిస్ట్ చెప్తున్నటువంటి మాట. సో ఏదైతే ఇప్పటికే జనాల్లో కూడా అవగాహన వస్తుంది, సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే సైకాలజిస్ట్ని కలవాలి అని చెప్పేసి వారు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఏదైనా ఫోబియా ఉంటే దాన్ని మనం గుండె నిబ్బరంతో, ఆత్మవిశ్వాసంతో ఆ భయాన్ని మనం పారదోలితే ఖచ్చితంగా మన డైలీ లైఫ్ని లీడ్ చేయగలం, బంగారు భవిష్యత్తును కూడా బాటలు వేయడానికి కారణమవుతుంది.